నిజామాబాద్ జిల్లా కంఠం గ్రామానికి చెందిన ఆర్ఎస్ సుభాష్ అనే వ్యక్తి తన ఇంటి నెంబర్ ఆన్లైన్లో ఎంట్రీ చేయడం కోసం నందిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ను సంప్రదించగా 8,000 లంచం డిమాండ్ చేశాడు. ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆయనకు లంచం డబ్బులు ఇవ్వడం వీలు కాకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా బాధితుడి ఫిర్యాదు మేరకు దాదాపు 10 రోజులుగా రెక్కి నిర్వహించి గురువారం ఉదయం 10:30 గ్రామ పంచాయతీ కార్యాలయంలో లంచం డబ్బులు ఇస్తున్న సమయంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో 3 సీఐలు సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వం పనులు చేయడానికి లంచం అడిగితే ఏసీబీ వారిని సంప్రదించాలని కోరారు. ఇది ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకో. సార్, ఆటో డ్రైవర్ ఒకతను హౌస్ నంబర్ గురించి గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోవడం జరిగింది. అతను చాలా కాలంగా ఏదైతే హౌస్ నంబర్ ఉందో దాన్ని అప్డేట్ చేయాలి ఆన్లైన్లో. అప్డేట్ చేయకుండా సతాయించడం జరిగింది. ఆయన చివరికి మా ఏసీబీని అప్రోచ్ కావడం జరిగింది. దాని మీద మేము ఒక 1 వీక్ పాటు విచారణ చేసి చూస్తే అది నిజమని తేలింది. దాని గురించి ఈరోజు ఆ కంప్లైంట్ అయితే ఎవరు ఉన్నారో అతను డబ్బులు స్వయంగా ఇస్తున్నప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాదాపు 10,000 రూపీస్ డిమాండ్ చేస్తే 8,000 రూపీస్ ఆయన ఈరోజు అప్పచెప్పడం జరిగింది. వెంటనే మేము కూడా రైడ్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా పబ్లిక్కి ఏదైతే సేవలు ఉంటాయో అవి అందకుండా ప్రతి ఒక్కరిని తిప్పుతూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసెస్లో. వాళ్ళందరూ కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్లాంటి లంచాలు ఎవరు ఇవ్వకుండా 1064కి కాల్ చేసి ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇవ్వచ్చు, లేదా మా ఆఫీసు నిజామాబాద్లో ఉంది అక్కడ కూడా కాంటాక్ట్ కావచ్చు. తద్వారా అదేదో పెండింగ్ ఉందో ఆ పనిని కూడా మేము సత్వరమైన జరిగేటట్టు చేయిస్తాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఏసీబీని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.